భోగాపురం ఎయిర్పోర్టును డిసెంబర్ 2026 నాటికి పూర్తి చేస్తామని ముందుగా అనుకున్నప్పటికీ గడిచిన 6 నెలలుగా పనులు వేగాన్ని పెంచడంతో అనుకున్న దానికన్నా ముందే ఎయిర్పోర్టు పనులు పూర్తి చేసుకుని జూన్ 2026 నాటికి ప్రారంభించడం జరుగుతుందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. నవంబర్లో ఓవరాల్గా 49% ఉన్న పనులు నేడు 71% పెరిగిందని, ఎర్త్ వర్క్స్ పూర్తి అయిందని తెలిపారు. రన్వే 97%, ట్యాక్స్ వే 92%, టెర్మినల్ బిల్డింగ్ 60%, ఇక ఏటీసీ టవర్ 72%, యాన్సిలరీ భవనాలు 43%, మెయిన్ అప్రోచ్ రహదారుల పనులు 37% పూర్తయ్యాయని పేర్కొన్నారు. మంగళవారం మంత్రి రామ్మోహన్ నాయుడు భోగాపురం ఎయిర్పోర్టు పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా 26% ఉన్న విమానాశ్రయపు నిర్మాణపు పనులు నేడు 71%కి చేరుకున్నాయని తెలిపారు. దేశంలో అతి అధునాతన ఎయిర్పోర్టులైన ముంబై, నోయిడా, భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణంతో దేశపు రూపురేఖలు మారనున్నాయని తెలిపారు. భోగాపురం విమానాశ్రయం ఏర్పాటుపై సర్వత్రా ఆసక్తి నెలకొందని, భవిష్యత్తులో అన్ని రకాల సదుపాయాలతో ఈ విమానాశ్రయం నిర్మిస్తున్నామని తెలిపారు. దేశంలో అతిపెద్ద రన్వే 3.8 కిలోమీటర్ల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు రాష్ట్ర ఎంఎస్ఎంఈ, ఎన్ఆర్ఐ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఇక ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఇక మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జిల్లా ఎస్పీ వకుల్ తదితరులు పాల్గొన్నారు. రివ్యూ చేసుకోలేకపోయాం. మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కూడా పూర్తయిన వెంటనే ఏప్రిల్ నెలలో ఈరోజు రివ్యూ చేసుకున్నాం. గతంలో చూసుకుంటే 10th నవంబర్ 2024లో లాస్ట్ విజిట్ చేసినప్పుడు అప్పుడు ఓవరాల్గా ఎయిర్పోర్ట్ తాలూకా ప్రోగ్రెస్ 49% జరిగింది. సుమారు హాఫ్ వేలో మనం రీచ్ అయిన తర్వాత ఈ 5 నెలల కాలంలో 71%కి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకా పనులు పూర్తి చేసుకునే దశలో ఉన్నాము. ఎర్త్ వర్క్స్ ఏవైతే ఎయిర్పోర్ట్ తాలూకా కాంపౌండ్ సైట్లో మనం అందరూ కూడా చేయాల్సి ఉన్నాయో అది ఆల్మోస్ట్ 99.3% గతంలో జరిగితే ఇప్పుడు పూర్తిగా 100% ఎర్త్ వర్క్స్ అన్నీ కూడా మనం సైట్లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఎయిర్పోర్ట్కి ముఖ్యమైనటువంటిది రన్వే తాలూకా పనులు 65% గతంలో జరిగితే ఇప్పుడు 97% రన్వే తాలూకా పనులు కూడా మనం పూర్తి చేసుకున్నాం. ట్యాక్సీవే, రన్వేకి అదనంగా ఉన్నటువంటి ట్యాక్సీవే కూడా గతంలో 41% జరిగితే ఇప్పుడు 92% వరకు ట్యాక్సీవే తాలూకా పనులు కూడా పూర్తి చేశాం. ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ గతంలో ఇక్కడ మనకు కూర్చునే అవకాశం కూడా లేదు. అటువంటిది ఈరోజు రూఫింగ్ కూడా ఈరోజు చాలా వరకు కంప్లీట్ చేసే పరిస్థితుల్లో ఉన్నారు. ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ గతంలో 39% పూర్తయితే ఇప్పుడు 60% వరకు ఆ పనులు పూర్తి చేసే పరిస్థితిలో ఉన్నారు. అలాగే ఏటీసీ టవర్, మనకి పెద్దగా కనిపించే టవర్ కూడా 44% గతంలో పూర్తయితే ఇప్పుడు 72% వరకు ఆ బిల్డింగ్స్ కూడా రీచ్ అయ్యాం. అదనంగా చుట్టుపక్కల ఉన్నటువంటి యాన్సిలరీ బిల్డింగ్స్ కూడా 29% పూర్తయితే 43%, అంటే ఒక్క ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అయిందో కూడా స్పష్టంగా వాళ్ళందరి దృష్టిలో కూడా పెట్టే ప్రయత్నం ప్రభుత్వం తరఫున మేము చేస్తున్నాం. మెయిన్ యాక్సెస్ రోడ్డు కూడా ఏదైతే ఎయిర్పోర్ట్కి NH-16 నుంచి యాక్సెస్ ఏదైతే ఉందో దానికి కూడా పనులు ప్రారంభోత్సవం చేసి సుమారు 37% అది కూడా ఈరోజు పూర్తి చేసుకునే పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు ఎక్కడ చూసినా సరే భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకా ఇమేజెస్ కొంతమంది డ్రోన్స్లో షాట్స్ తీశారు. ఇక్కడికి వచ్చి